శ్రీ దుర్గాయై నమః. 9వ అధ్యాయము ఉత్తర చరితము నిశుంభవధ. ధ్యానం. ఓం బంధూక కాంచన నిభం రుచిరాక్షమాలాం పాశాంకుశౌచవరదాం నిజబాహుదండైః బిభ్రాణమిందుశకలాభరణం త్రినేత్ర మర్ధాంబికేశమనిశం వపురాశ్రయామి. దాసాని పువ్వు మరియు బంగారము వంటి వన్నె కలదియు సుందరమైన రుద్రాక్షమాలను ధరించినదియు తన చేతులలో పాశము దాసాని పువ్వు మరియు బంగారము వంటి వన్నె రక్తపీత మిశ్రిత వర్ణంట కలదియు సుందరమైన రుద్రాక్షమాలను ధరించినదియు తన చేతులలో పాశము అంకుశము వరదాన ముద్రను ధరించినదియు అభయప్రదాన ముద్ర చంద్రరేఖను ఆభరణంగా కలదియును 3 కన్నులతో శోభించుచున్నదియును అయిన అర్ధనారీశ్వరమూర్తిని నిరంతరము రేయింబవళ్ళు ఆశ్రయించియుందును. అంటే శివశక్తుల అభేద నిరూపణ కొరకు అర్ధనారీశ్వర తత్వము కల్పింపబడినది. శివుడు లేనిదే శక్తి లేదు, అట్లే శక్తి వినా శివుడును లేడు. శివుడు శక్తియుక్తుడు కానప్పుడు సృష్టికి ఆస్కారం లేదు. సృష్టి లేనిచో స్థితిలయములకు కూడా అస్తిత్వము లేదని ఎంచవలెను. శక్తి అను క్రియాస్వరూపము, శివుడు నిజమునకు నిష్క్రియుడు. అందుచే అట్టి శివుడు శక్తి సహాయమునే లోక సృష్టిని కావించుచుండును. మొత్తం మీద శివశక్తుల ద్వైత భావమని అర్ధనారీశ్వర తత్వము ఎరగవలెను. శివశక్తుల అద్వైత భావనయే అర్ధనారీశ్వర తత్వముగా ఎరగవలెను. ఓ మహర్షి, రక్తబీజుని వధకు సంబంధించిన విచిత్రముగా అమ్మవారి కథామహిమను మీరు నాకు వివరించిరి. సురత మహారాజు ఏమన్నాడు? ఓ మహర్షి, రక్తబీజుని వధకు సంబంధించిన విచిత్రముకు అమ్మవారి కథామహిమను మీరు నాకు వివరించితిరి. రక్తబీజుని పతనం తర్వాత శుంభుడను క్రోధ స్వభావుడైన నిశుంభుడును ఏమి చేసిరో అను విషయం గురించి ఇంకను వినగోరుచున్నాను. మేధా ఋషి ఇట్లు చెప్పాడు. రక్తబీజుడను ఇతర రాక్షస యోధులను యుద్ధమునందు హతులైపోగా శుంభుడను నిశుంభుడను మిక్కిలి క్రోధావిష్టులైరి. ప్రభావవంతమైన సైన్యమంతయును నశించిపోవుటను చూచి శుంభాసురుడు ప్రధాన సైన్యమును సమకూర్చుకొని దానితో సహా భరించలేని కోపమును వహించిన వాడే యుద్ధము వైపు పరిగెత్తెను. నిశుంభుని ముందు వెనకల యందును ఇరు పార్శ్వముల యందును గొప్ప గొప్ప రాక్షసులు ఉండిరి. వారందరూ మిక్కిలి క్రోధముతో పెదవులు ఖర్చుకొనుచు దేవిని సంహరించుటకు ఆమెను సమీపించిరి. మహాబలశాలి అయిన శుంభుడు కూడా సైన్యములతో అపహరించబడిన వాడై అచ్చట బ్రహ్మాది మాతృకలతో యుద్ధము చేసి క్రోధావశుడై అమ్మవారిని సంహరించుటకై ముందుకు వచ్చెను. అప్పుడు అమ్మవారితో శుంభుల యుద్ధము భయంకరంగా సాగెను. 2 వర్షించుచున్న మేఘము వలె శుంభులిరువురును ఎడతెరగని బాణవర్షములు కురిపించిరి. శుంభుల చేత విడువడిన బాణములను తన బాణ సముదాయము చేత అమ్మవారు ఛేదించి వేయుచుండెను. అంతియే కాక వారిని వివిధములైన ఆయుధములతో వారి అంగముల యందు కొట్టెను. నిశుంభుడు ఒక తీక్షమైన ఖడ్గమును మెరయుచున్న డాలును తెచ్చి అమ్మవారి శ్రేష్టమైన వాహనమగు సింహము తలపై కొట్టెను. తన వాహనమగు సింహము నిశుంభుని చేత కొట్టబడగా వెంటనే అమ్మవారు కోపించి నిశుంభుని యొక్క శ్రేష్టమగు ఖడ్గమును మరియు అష్టచంద్ర చిత్రము గల డాలును ఒక అర్ధచంద్రాకారపు బాణముతో త్రుంచివేసెను. తన కత్తియు డాలును ముక్కలైపోగా ఆ రాక్షసుడకు నిశుంభుడు శక్త్యాయుధమును ఆమె వైపు విసిరెను. ఎదురుగా వచ్చుచున్న దానిని కూడా దేవి తన చక్రాయుధముతో తునియలు చేసెను. చిన్నే చర్మణి ఖడ్గే చ శక్తిం చిక్షేపసోసురః తామప్యస్య ద్విధా చక్రేణాభిముఖాగతం. దేవి తన చక్రాయుధముతో తునియలు చేసెను. కోపముతో ఉడికిపోయిన రాక్షసుడగు నిశుంభుడు శూలాయుధమును
ప్రయోగించెను. వచ్చుచున్న ఆయుధమును అమ్మవారు తన ముష్టిఘాతము చేత పిండిగా చేసెను. అటు పిమ్మట నిశుంభుడు తన గదను ఒక్కసారి త్రిప్పి చండిక వైపు విసిరెను. అదియును అమ్మవారి త్రిశూలము చేత భిన్నమై కాలి బూడిదయ్యను. గొడ్డలి చేత యందు ధరించి తన పైకి వచ్చుచున్న రాక్షస శ్రేష్ఠుడకు నిశుంభుని అమ్మవారు బాణ సమూహముల చేత చంపి నేలపై పడవేశెను. మిక్కిలి పరాక్రమవంతుడగు నిశుంభుడు మట్టి కరిచెను. నేల కొరిగిన సోదరుడగు నిశుంభుని చూచి శుంభుడు మిక్కిలి ఉపోద్దీపితుడై అంబను హతమార్చుటకు సన్నద్ధమయ్యను. నిశుంభుడు 8 భుజముల చేత శ్రేష్టముగా ఆయుధములను ధరించి రథమునందు కూర్చుండెను. అది చాలా ఎత్తునకు వ్యాపించి ఉండి ఆకాశమంతటను ప్రకాశించెను. మిక్కిలి అట్టహాసముగా వచ్చుచున్న శుంభుని చూచి అమ్మవారు శంఖానాదమును చేసెను. అంతేగాక మిక్కిలి సహింపరానంతటి భయంకరముగా వింటి యొక్క అల్లెత్రాటిని కూడా మ్రోగించెను. భయంకరంగా వింటి యొక్క అల్లెత్రాటిని మోగించారట. రాక్షస సైన్యములకెల్లను సమరోత్సాహమును డీలుపరచునట్లుగా అమ్మవారు తన ఘంటానాదంతో దిక్కులను పిక్కటిల్ల చేశాను. అప్పుడు పరిసరముల యందు ఏనుగులు తమ మదములను కోల్పోవుచుండునట్లు అమ్మవారి వాహనమగు సింహము ఆకాశమును భూమిని 10 దిక్కులను కూడా తన భయంకరమైన గర్జనతో నింపివేశాను. పిమ్మట కాళికాదేవి ఆకాశము వైపునకు లెస్సగా ఎగసి తన 2 చేతులతో నేలపై బిగ్గరగా కొట్టెను. ఆ నాదము వలన అంతకుముందు వెలువడిన సింహగర్జనము, ఘంటానాదము, ధనుష్టంకారము, శంఖానాదము అన్నీయును అంతరించిపోయెను. శివధూతి రాక్షసులకు అశుభమును కలిగించునట్టి వారికి హానికారకమగునట్టియు అట్టహాసము చేసెను. ఆ ధ్వనుల చేత రాక్షసులు భయపడిపోయేది. అంతేకాక శుంభుడు మిక్కిలి కోపమును పొందెను. ఓ దురాత్ముడా, నిలువుము అని అమ్మవారి కేకలు వేసెను. అప్పుడు ఆకాశము నందున్న దేవతల చేత జయ జయధ్వానాలు చేయబడెను. శుంభునితో పాటుగా ఉగ్రముగా జ్వలించుచున్న ఒక శక్తి అమ్మవారి వైపునకు వచ్చుచుండగానే దానికి ఆమె ఒక భీకరమైన ఉల్కతో మంటలేని నిప్పుతో చల్లార్చివేశాను. రాజా, శుంభుని యొక్క సింహగర్జన వంటి గర్జన భూర్లోకంలో, భువర్లోకంలో, సువర్లోకములు అనే 3 లోకములందు వాటి మధ్య భాగములందును వ్యాపించెను. అంతకంటే ఎక్కుడగు శుంభుడు తన కంఠము చేత చంపుడు కొట్టుడు అని అరిచిన అరుపులు అతి భయంకరమై అతడు ఇంతకుముందు అరిచిన సింహగర్జనము జయించెను. శుంభుని చేత వదలబడిన బాణములను దేవి చేత ప్రయోగింపబడిన బాణములను శుంభుడను తన భయంకరమైన బాణములతో వందలుగా వేలుగా తునాతునకలు చేసిరి. అప్పుడు చండికాదేవి మిగులు కోపము నొందెను. వెంటనే శూలాయుధమును శుంభుని అభిముఖముగా కొట్టెను. అట్లు కొట్టబడిన వెంటనే అతడు మూర్ఛితుడై నేలపై పడిపోయాను. ఇంతలో నిశుంభుడు మూర్ఛ నుండి తేరుకొనెను. వెంటనే లేచి ధనస్సును చేతబూని చాముండాదేవిని మరియు వాహనమగు సింహమును బాణములతో కొట్టెను. అంతేకాక రాక్షస ప్రభువగు నిశుంభుడు తన మాయా ప్రభావము చేత తన బాహువులను 10,000గా చేసి అమ్మవారిని చక్రాధ్యాయుధముల చేత కప్పివేశాను. అప్పుడు దేవతల యొక్క భరింపరాని బాధలను తొలగించునదియు షడ్గణైశ్వర్య సంపత్తి కలదియును అయిన దుర్గామాత మిక్కిలి క్రోధమును చెంది నిశుంభుడు ప్రయోగించిన చక్రములను బాణములను కూడా తన బాణములతో ఛేదించి వేశాను. నిశుంభుడు గదాయుధమును ధరించి చండికను సంహరించుటకై రాక్షస సేనతో కూడి అమ్మవారి వైపునకు ఎదురుగా వేగంగా పరిగెత్తుకొని వచ్చెను. అప్పుడు దేవతల యొక్క భరింపరాని బాధలను తొలగించినదియు షడ్గుణైశ్వర్య సంపత్తి కలదియును అయిన దుర్గామాత మిక్కిలి క్రోధము చెంది నిశుంభుడు ప్రయోగించిన చక్రములను బాణములను కూడా తన బాణములతో ఛేదించి వేసెను. పిమ్మట నిశుంభుడు గదాయుధమును ధరించి చండికను సంహరించుటకై రాక్షస సేనతో కూడి అమ్మవారి వైపునకు వేగముగా పరిగెత్తుకు వచ్చెను. చండికాదేవి తీక్షణమైన వాడిగల ఒక ఖడ్గము చేత నిశుంభుడు విసిరిన గదను వచ్చుచుండగానే వెంటనే ముక్కలు చేసెను. నిరాయుధుడైన నిశుంభుడు శూలాయుధమును చేబూనెను. దేవతలను బాధించుచుండెను. నిశుంభుడు శూలహస్తుడై వచ్చుచుండగా చండికాదేవి శూలము
శూలమును వేగముగా త్రిప్పుచు వాని హృదయస్థానమందు తీవ్రముగా కొట్టెను. అమ్మవారు నిశుంభుని హృదయస్థానముపై శూలమును ప్రయోగింపగా అతని హృదయము చీల్చబడి అందుండి మరి ఒక పరాక్రమశాలియు బలవంతుడు అయిన పురుషుడు నిలువుము నిలువుము అనుచు బయటకు వచ్చెను. అమ్మవారు బిగ్గరగా నవ్వి నిశుంభుని హృదయము నుండి వెలువడిన ఆ పురుషుని తలను ఖడ్గముతో ఖండించి వేసెను. అప్పుడు అతడు నేలపై పడిపోయెను. నిశుంభుడు వధింపబడిన పిదప అమ్మవారి వాహనమగు సింహము రాక్షసులను వారి తలలు భయంకరముగా చీల్చుచు తినివేసి అట్లే కాళియు శివధూతియును ఇతర రాక్షసులను మింగివేసిరి. కొందరు రాక్షసులు కౌమారి ప్రయోగించిన శక్త్యాయుధము చేత ముక్కలు ముక్కలై నిహతులైరి. మరికొందరు బ్రహ్మాణి ప్రయోగించిన మంత్రజలము చేత నశించిపోయిరి. కొందరు రాక్షసులు మహేశ్వరి శక్తి ప్రయోగించిన త్రిశూలము చేత సమసిపోయిరి. మరికొందరు వారాహి ప్రయోగించిన ముట్టదెబ్బలతో నుజ్జునుజ్జుగానై భూమిపై పడి మరణించిరి. వైష్ణవీ శక్తి చేత విడువబడిన చక్రాయుధము చేత కొందరును, ఐంద్రాశక్తి చేత ప్రయోగింపబడిన వజ్రాయుధము చేత మరికొందరు రాక్షసులను ఖండఖండములుగా ఖండింపబడి హతులైరి. కొందరు రాక్షసులు ఈ మహాయుద్ధము వలన విగత ప్రాణులైరి. మరికొందరు బుద్ధిహీనులను అంగవికలురును అయిరి. కొందరు కాళికాదేవి చేతను శివదూతి చేతను అమ్మవారి వాహనమగు సింహరాజము చేతను నింగబడిరి. ఇది శ్రీ మార్కండేయ పురాణము సవర్ణిక మన్వంతర మందలి దేవీ మహత్యమునందు నిశుంభవధ అనడి 9వ అధ్యాయము సంపూర్ణము చేసుకున్నాము కథారూపంలో. చండికామాత జయము జయము.